హాయ్ గైస్, దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి ప్రసాదం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు వరకు బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని 2 కప్స్ వరకు వాటర్, 5 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఏ కప్తో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్తో 2 గ్లాస్ వరకు వాటర్, 5 కప్స్ వరకు పాలను వేసుకొని ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన వేరే కడాయి తీసుకొని దాంట్లో వీడియో క్లిప్లో చూపించినంత బెల్లాన్ని వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగినంత వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చే వరకు రెడీ చేసుకున్న తర్వాత పాలని దగ్గరికి అయ్యి అన్నం అయితే ఉడికిపోతుంది. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది. పాలని దగ్గరికి అయిన తర్వాత చూడండి, అన్నాన్ని ఇలా స్మాష్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా గుంటగట్టితో మిక్స్ చేసుకోవాలి. అన్నం అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్ తీసుకొని పాకాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మన పాలన్నంలో వేసుకోవాలి. దీంట్లోనే ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా మళ్ళీ ఒకసారి వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. బెల్లం పాకం అనేది చల్లగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేడివేడిగా వేస్తే మాత్రం పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బెల్లం పాకం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఫైనల్లీ కొద్దిగా లాలుక్కాయల పొడి వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, 8వ రోజు అమ్మవారికి ప్రసాదం పరమాన్నం రెడీ అయిపోయింది. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.